హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు ఈ స్టిక్ యూజ్ చేసుకుని మొబిలిటీ ఎక్సర్సైజెస్ చేయబోతున్నాము. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ మన జాయింట్స్ దగ్గరుండే ఆ టైట్నెస్ రిలీజ్ అవ్వడానికి, ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి చేస్తున్నాం. మరి ఆ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో అభిమానికని అడుగుదాం. హాయ్ అభిమానిక. హాయ్ దీపా. హాయ్ అనిల్. హాయ్ దీపా. అభిమానిక, యాక్చువల్గా నాకు డౌట్, టైట్నెస్ అని వింటూ ఉంటాం కానీ ఇన్ కేస్ టైట్నెస్ ఉంటే అంటే పనులు చేయలేరా, లేకపోతే ఏం జరుగుతుంది? డెఫినెట్గా చేయలేరు. ఆ స్టిఫ్నెస్ వల్లనే మన మూవ్మెంట్స్ కూడా, బాడీ మూవ్మెంట్ మనకి స్ట్రెచ్ ప్రాపర్గా ఎక్కువ అవ్వదు, ఫ్రీ ఉండవు మూవ్మెంట్స్. ఇప్పుడు మనము మన డైలీ యాక్టివిటీస్, మన హ్యాండ్ మూవ్మెంట్స్, ఇప్పుడు రైట్ హ్యాండ్, చాలా మందికి రైట్ హ్యాండ్ స్ట్రాంగ్, రైట్ హ్యాండ్తో ఎక్కువ పని చేస్తారు. సో రైట్ హ్యాండ్ ఫ్రీ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఫ్రీ ఉండదు. ఎందుకంటే మూవ్మెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ మసిల్స్ కూడా ఫ్రీ ఉండవు. సో జాయింట్ దగ్గర కూడా మనకి మెయిన్ అక్కడ టైట్నెస్ వల్ల మనం మూవ్ చేయలేం. సో ఈ మూవ్మెంట్ ఈజీ ఉంటుంది, ఈ మూవ్మెంట్ చాలా మందికి రాదు. సో అదే మనం ఫ్రీ చేసుకోవాలంటే మనం నార్మల్గా ఒక సింపుల్ ఎక్సర్సైజ్ చూపిస్తాను. మనం ఇది చేస్తాం. ఇక్కడ నుంచి హ్యాండ్స్ పైకి స్ట్రెచ్ చేస్తాం. చాలా మందికి ఇక్కడి నుంచి ఇక్కడ కూడా చేయలేరు, పైకి తీసుకురాలేరు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద టైట్నెస్ హియర్ మసిల్స్. సో మొబైల్ ఉండాలి. మొబిలిటీ అంటే మనం జాయింట్స్, మన మసిల్స్ ఫ్రీ అవుతాయి, లూజ్ అవుతాయి. ఫ్లెక్సిబిలిటీ ఇస్ మసిల్స్ ఎక్స్పాండ్, స్ట్రెచ్ అవుతాయి. ఓకే. సో ఆ స్ట్రెచింగ్ వేరే, మొబిలిటీ వేరే. డెఫినెట్గా దీంతో ఎంత మీరు ఆ మూవ్మెంట్ డీప్గా వెళ్తారో అంత ఫ్రీ అవుతూ ఉంటాయి. దెర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, కాకపోతే మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ డిఫరెన్స్ ఏంటంటే ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం సింపుల్ స్క్వాట్, చాలా మంది స్క్వాట్ బికాస్ ఇక్కడ మసిల్స్ టైట్ ఉంటాయి కాబట్టి ఇక్కడికే ఆగిపోతారు. అదే మనం రెగ్యులర్గా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆల్ ద వే డౌన్ వెళ్ళి రాగలుగుతాం. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అది అలాంటి మూవ్మెంట్స్ మనకు ఫ్రీ అవుతాయి, రేంజ్ ఆఫ్ మోషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆల్ రైట్. సో మీరు స్టిక్స్ కింద పెట్టండి, జస్ట్ ఫ్యూ వార్మప్ అండ్ దెన్ విల్ యూజ్. ఓకే, దీనికి బేసికలీ వార్మప్ అనేది ఏమి ఉండదు, కాకపోతే ఐ జస్ట్ వాంట్ యూ టు డూ ఇట్. ఓకే, ఇంటర్లాక్ ద ఫింగర్స్, ఫీట్ టుగెదర్ పెట్టేసి హ్యాండ్స్ పైకి స్ట్రెచ్. షోల్డర్స్కి ఇలా ఇయర్స్కి దగ్గర రాకూడదు, షోల్డర్స్ డౌన్ చేయండి అండ్ మెల్లిగా ఫ్రమ్ దేర్ స్ట్రెచ్. సో నేను హిప్ బయటికి ఇలా పుష్ చేయట్లేదు, ఇక్కడి నుంచి ఒట్టి బెండ్ చేస్తున్నాను సైడ్. అండ్ హ్యాండ్ ఇలా ముందుకు రాకూడదు, ఓపెన్ అప్, చెస్ట్ లిఫ్టెడ్ అప్, హ్యాండ్స్ కీప్ స్ట్రెచ్ చేస్తుండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Come back, center. And meliga stretch, very side. And 1 2 3 4 5 6 7 8 9 10. And center. And ikkadi nunchi fingers venkalaki interlock. ఇంత ముందు చూపించిన ఎక్సర్సైజ్, పామ్స్ ఇలా టచ్ అవ్వాలి, ఇలా కాకుండా మన పామ్స్ టచ్ అవ్వాలి. అండ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతారు. దిస్ ఇస్ ఈజీ. సో పైకి చూడండి, స్ట్రైట్ చూడండి, షోల్డర్స్ బ్యాక్. ఓకే, ఇక్కడి నుంచి మెల్లిగా కీప్ స్ట్రెచింగ్ అప్. 1 స్టే దేర్, 2 3 4 5 6 7 8 9 10. And release. The first one, hands koddiga wider and all the way up, back and forward. Okay, let's go. 5 6 7 and go. 1 and forward, 2 forward, 3 మొత్తం వెనక్కి తీసుకెళ్ళలేని వాళ్ళు you can stop halfway. Okay, 4 forward, 5 forward, 6 7 8 9 10. And ikkadi nunchi inkoka variation from here, and hands from here straight open one side నుంచి. సో ఇక్కడ నుంచి మీరు రైట్ హ్యాండ్ పైకి కంప్లీట్ వెనక్కి, లెఫ్ట్ హ్యాండ్ పైకి అండ్ ఫార్వర్డ్. ఓకే, బేసికలీ సర్కిల్ లాగా. ఓకే,
సో ఇక్కడ అనిల్ నవ్వుతున్నాడు, బాబోయ్ నా Looks చేతి difficult. కదా డిఫికల్ట్ ఐ నో, అందుకనే ఇవి చేయాలి. సో మసిల్స్ ఫ్రీ అప్ అవుతాయి. ఓకే, ఫ్రమ్ యువర్ ఫస్ట్ రైట్ హ్యాండ్ పైకి మెల్లిగా టేక్ ఇట్ డౌన్, బ్యాక్ 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 డౌన్, అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ ఇట్ అప్ and down. Same thing right side, Marli. Let's repeat couple of times. And left. 3. Left. 4. మనం రెగ్యులర్గా అయితే ఈ మూవ్మెంట్ అస్సలు ఇవ్వము, మనం అసలు ఈ యాంగిల్లో యూజ్ చేయం మన హ్యాండ్, కాబట్టి డెఫినెట్గా మీకు ఆ టైట్నెస్ కొంచెం పెయిన్ అలా తెలుస్తుంది. పెయిన్ ఎస్, మసిల్ వర్కౌట్ అవుతున్న పెయిన్ ఇస్ ఓకే, కానీ డెఫినెట్లీ నాట్ యువర్ జాయింట్స్. విచ్ కౌంట్? 7, 8, 9, 10. Now other side. So ఇప్పుడు from here same thing, ఇప్పుడు left hand తో స్టార్ట్ చేద్దాము. left side, right side తీసుకెళ్ళి open and right hand in center, 2 in, 3 in, 4 in, 5 in, 6 in, 7 in, 8 in, 9 in, 10 in, and relax. So let's start the next one. ఇక్కడ నుంచి సో మనం ఫస్ట్ మనం ఇలా బయట పైన అవుట్ సైడ్ నుంచి పట్టుకుందాము అండ్ స్టిక్ ఇలా సెంటర్లో. ఓకే, కింద వైపు ఇలా డౌన్. సో స్ట్రైట్ పట్టుకోండి. మీరు నించున్నప్పుడు కూడా బ్యాక్ ఇలా ఆర్చ్ కాకూడదు, టెయిల్ బోన్ టక్డ్ ఇన్, హెడ్ ఫార్వర్డ్ కాదు, స్ట్రైట్. ఓకే, ఇక్కడ నుంచి దూరం. సో వాచ్ బ్యాక్, మనం మరీ కంప్లీట్గా ఇలా ఆర్మ్ ముందుకు అనట్లేదు, ఎల్బో బ్యాక్ అండ్ పైకి టేక్ ఇట్ అప్ అండ్ స్లోగా డౌన్, టేక్ ఇట్ అప్ అండ్ డౌన్. దెన్ ఒక 10 reps చేసిన తర్వాత విల్ స్విచ్ అదర్ సైడ్. ఓకే, లెట్స్ గో. టెయిల్ బోన్ టగ్ ఇన్, స్ట్రైట్ ఇన్ లైన్ అండ్ 5, 6, 7 go up and down, 2 down, 3 down, 4 down, 5 down, 6 down, 7 down, 8 down, 9 down, 10 and down, and slowly release. And ఇప్పుడు left hand పైకి, adjust, right hand కిందకి and slowగా up, straight and 5, 6, 7 and go, 1 and down, 2 down, 3 down, 4 down, 5 down, 6 down, 7 down, 8 down, 9
down, 10 and down and relax. ఎప్పుడు వన్ సైడ్ కొంచెం ఈజీ అనిపిస్తుంది, అదర్ సైడ్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. దట్ ఈస్ బికాస్ స్ట్రాంగ్ సైడ్తో వీ విల్ వర్క్ మోర్ కాబట్టి ఈజీ అనిపిస్తుంది. వీకర్ సైడ్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, ఫ్రమ్ హియర్ నెక్స్ట్ వన్ ఇస్ స్టిక్ ముందరికి అండ్ సో ఫ్రమ్ ద టాప్ స్లోగా. సో అడ్జస్ట్ డిస్టెన్స్, హ్యాండ్ స్ట్రైట్, ఫార్వర్డ్ ఫార్వర్డ్ ఫార్వర్డ్, బ్యాక్ ఫ్లాట్, డౌన్. సో మీకు ఒకవేళ మీ హ్యామ్స్ట్రింగ్స్ టైట్ అనిపిస్తే మీ లెగ్ స్ట్రైట్ పెట్టకపోతే నీస్ ఇలా బెండ్ చేయకూడదు. ఓకే, ఫ్రమ్ హియర్ స్లోలీ పుష్ ఇట్ బ్యాక్ అండ్ అప్. సో ఇక్కడ కూడా ఇలా రౌండ్ చేయకుండా బ్యాక్ని, చెస్ట్ ఫార్వర్డ్, షోల్డర్స్ అవే ఉండాలి. అండ్ నెక్ ఇన్ లైన్, స్పైన్తో నీ స్ట్రైట్ పెట్టండి. మీకు ఇలా పెట్టడం కష్టంగా అనిపిస్తే ప్లీజ్ గో ఈజీ, సడన్గా జర్క్స్ ఇవ్వకండి. వెరీ స్లోలీ ఇలా నీ సాఫ్ట్ చేస్తూ కీప్ యువర్ బ్యాక్ ఫ్లాట్, ఇలా కాదు. ఓకే, లెట్స్ గో. 10 reps అప్ అండ్ డౌన్, 5, 6 స్ట్రైట్. డిస్టెన్స్ చెక్ చేసుకోండి. ఇది మీరు కావాలంటే వాల్ అగేన్స్ట్ కూడా చేయొచ్చు. అండ్ స్లోగా వాల్కి ప్రెస్ చేస్తూ మీ పామ్స్ యూ కెన్ గో డౌన్. ఓకే, 5, 6, 7, go. 1, extend, forward, maximum, and up. 2, forward, down, and up. 3, stretch, stretch, hands కూడా stretch చేస్తూ ఉండండి, back stretch చేస్తూ ఉండండి, and up. 4, shoulders, ears నుంచి దూరం, and up. 5, and up. 6, and up. 7, and up. 8, and up. 9, up. 10, and up. And అభిమానిక నెక్స్ట్ వర్కౌట్ ఏంటి? let's continue. Next one. ఇక్కడ నుంచి hold it side and మీ లెఫ్ట్ లెగ్, సపోజ్ మీ స్టిక్ రైట్ సైడ్ ఉంటే మీ రైట్ లెగ్ బ్యాక్ తీసుకెళ్ళండి, లెఫ్ట్ లెగ్ ముందుకి. ఓకే, ఇక్కడి నుంచి సో హిప్ బయటకు పుష్ చేస్తూ హ్యాండ్ ఎక్స్టెండ్. సో ఇక్కడి నుంచి కీప్ ఎక్స్టెండింగ్ మీ హ్యాండ్. ఓకే, స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్, ఇలా ఫార్వర్డ్ కాదు, ఓపెన్ అప్ అండ్ ఈ సపోర్ట్ తీసుకొని స్టే దేర్ అండ్ కీప్ గోయింగ్, స్టే దేర్. 1, 2, హిప్ ని ఇలా దగ్గర కాదు, దూరం పుష్ చేస్తుండాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10 and slowly release. Other side to the side and ఇప్పుడు left side stick పట్టుకొని left leg cross, extend and stretch. Hands stretch చేస్తుండండి and shoulder మీ arm ear పైనుంచి వెళ్ళాలి. And 1, 2, 3, 4, squeeze your abs. 5, 6, 7, 8, 9, 10 and slowly
come back. ఇక్కడ నుంచి on the floor. So one knee up, one knee to the side. Okay, and from here sideways మనం maximum, సో నార్మల్గా అయితే మనం ఒకటే సైడ్ టర్న్ అయ్యి లంజ్ పొజిషన్లో చేస్తాము, కానీ ఈసారి రైట్ లెగ్ నాది పైన ఉంది అండ్ సైడ్ వేస్ ఫేస్ అవుతుంది, లెఫ్ట్ నీ ఏమో ఫార్వర్డ్. అండ్ ఇక్కడ నుంచి నా హిప్ని స్టిక్ సపోర్ట్ తీసుకొని ఐమ్ పుషింగ్ ఫార్వర్డ్, రీచింగ్ మ్యాక్సిమం ఫార్వర్డ్ టు ద సైడ్. సో మీకు ఇక్కడ ఇన్నర్ థై అండ్ హిప్ దగ్గర స్ట్రెచ్ ఫీల్ అవుతుంది. యా, సో అది మ్యాక్సిమం ఎంత వెళ్ళగలితే అంత వెళ్ళేసి కమ్ బ్యాక్ టు ద సెంటర్. ఓకే, let's do that. 5, 6, 7 and go. 1, push your hip side, మీ బాడీ కూడా ఫ్రంట్ ఫేస్ చేయాలి. And up. 2, forward and up. ఒకవేళ నీ హర్ట్ అయితే remember to place extra support. And up. 4 and up. 5 and up. 6 and up. 7 up. 8 up. 9 up, back straight. 10 and up. We'll switch other side, left leg forward and one hand on the hip. 5, 6, 7 and go. 1 and up. 2 and up. 3 up. 4 5 6 7 8 9 and 10 and back. ఇక్కడ నుంచి from here మీరు స్టిక్ ని వెనకాల సైడ్ కి హోల్డ్ ఇట్ దిస్ వే, ఇలా ఎల్బోస్ దగ్గర క్లోజ్ దగ్గరికి. ఓకే, ఫ్రమ్ హియర్ మళ్ళీ రైట్ లెగ్ ఫార్వర్డ్. ఓకే, అండ్ టైట్గా పట్టుకుని హోల్డ్ ఇట్, ట్విస్ట్ 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 ట్విస్ట్, ఆపోజిట్ సైడ్ మ్యాక్సిమం బ్యాలెన్స్. కీప్ యువర్ కోర్ ఎంగేజ్డ్, బ్యాక్ రౌండ్ కాకుండా చెస్ట్ లిఫ్ట్, ట్విస్ట్ and come back center. Okay, so right leg mundukunte turn to the right and me right knee la lopalki raadu, keep it centered and straight. And 5 6 7 and go, twist to the right. 1 and center, slowly squeeze your abs. 2 center, 3 center, 4 center, 5 center, 6 center. హిప్ వెనక్కి వెళ్ళకూడదు, మీరు ట్విస్ట్ చేసినప్పుడు ఇలా వెనక్కి వెళ్ళకూడదు. ఓకే, 6 center, 7 center, 8 center, 9 center, 10 center. Now switch other leg. Please knee support తీసుకోండి and be careful. 5 6 7 go. 1 center, 2 center, 3 center, 4 center, 5 center, 6
lift your chest up. 7, 8, 9, and 10. And slowly release. So ఇవన్నీ ఎక్సర్సైజెస్ స్పెషలీ ఇలా మీకు ఇంట్లో ఒక స్టిక్ ఉంటే తీసుకొని పెట్టుకోండి అండ్ ఎవ్రీ డే అట్లీస్ట్ మీరు వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు కూడా ఇఫ్ యూ డూ దీస్ విల్ ఫీల్ రిలాక్స్డ్. సో స్పెషలీ లాస్ట్ వన్ చూసారు కదా, నార్మల్గా ట్విస్ట్ చేసినప్పుడు మనకు డీప్ స్ట్రెచ్ అనిపించదు, ట్విస్ట్ అనిపించదు. బట్ ఈ స్టిక్ ఉన్నందుకు మనం ట్విస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్పైన్ ఇంకెక్కువ ట్విస్ట్ అనేది అనిపిస్తుంది అండ్ అప్పుడు కొంచెం మన బ్యాక్లో కూడా ఆ స్టిఫ్నెస్ స్పైన్లో ఆ టెన్షన్ రిలీజ్ అవుతుంది. స్పెషలీ ఇప్పుడు కూర్చొని ఇంట్లో వర్క్ చేస్తున్నాం, కాన్స్టెంట్గా కూర్చొని కూడా మన స్పైన్ ఇలా ఉంటుంది. సో పోస్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. సో చూసారు కదా స్టిక్తో మెయిన్ చేసిన ఎక్సర్సైజెస్. మీరు కూడా మీ జాయింట్స్లో స్టిఫ్నెస్ రిలీజ్ చేసుకోవాలంటే ఈ ఎక్సర్సైజెస్ అన్ని ఫాలో అవ్వండి. ఇలాగే మీకు యూజ్ అయ్యే ఎక్సర్సైజెస్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.